నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. సో ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి దానికి ముందు అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు అందరికీ కూడా. థ్యాంక్ యూ. అలాగే అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో అక్కడి నుంచి మళ్ళీ కార్తీక మాసంలో అడుగు పెడుతున్నాం. కార్తీకం అంటే శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైంది. కార్తీక దామోదరుడిగా శ్రీ మహావిష్ణువుని, ఆ మాసానికి అధిపతిగా ఈశ్వరుడిని మనం కొలుచుకుంటాం. ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే విడిది చేస్తారు అని ఒక ప్రతీక. సో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేస్తే అది ద్విగుణీకృతము 10ంతల ఫలితము వస్తుందని చెప్పేసి పురాణాలన్నీ చెప్తున్నాయి. ఈ మాసం కోసమే అందరూ రుద్రాక్ష ధారణ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఎప్పటిలాగే సరే, ఒక గృహస్థు రోజు అనుకుంటున్నాడు ఈ పేద జీవితము, తర్వాత ఈ నిరాశ నిరక్తులతో కూరుకున్నటువంటి జీవితము, అందరూ బాగున్నారు, నాకేమో కురూపైన భార్య, కురూపి అయిన భార్య, పేదరికము, బయటికి కలిసి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు భగవంతుడు అందరికీ వరాలు ఇస్తాడు, నాకు కూడా ఇస్తే బాగుండు కదా అంటే నిజంగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. సరే, నీకు ఇగో 3 కొబ్బరికాయలు ఇస్తున్నాయి. 3 కొబ్బరికాయలు 3 వరాలు. నువ్వు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి ఒక్కొక్క వరాన్ని నీ ఇష్టం వచ్చినప్పుడు కోరుకో. ఇమీడియట్గా కోరుకోవాలని ఏం లేదు. 3 ఉంటాయి. 3 అయిన తర్వాత అయిపోయింది, జాగ్రత్తగా కోరుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. చూస్తాడు, చూసి అనుకుంటాడు, మొట్టమొదటి ఏమనుకుంటాడు, భార్య మంచి అందగత్త అయిన భార్య కావాలి అనుకుంటాడు. ఒక కొబ్బరికాయ కొడతాడు. కొట్టంగానే అతిలోక సౌందర్య రాశిగా మారిపోద్ది భార్య. అబ్బా భలే ఉంది భార్య, ఇలాంటి ఇది కదా జీవితం అనుకుంటాడు. భార్య అంత అందంగా తయారైంది అనుకుంటాడు. అట్నుంచి లోపు రాజుగారు రథం మీద వస్తూ ఉంటాడు. వస్తూ చూస్తాడు, అతిలోక సౌందర్యం, అబ్బా ఏముంది, ఇలాంటి ఉంటే కోటలో ఉండాలి, ఇలాంటి రోడ్డు మీద కాదు ఉండాల్సిందని చెప్పేసి ఆ అమ్మాయిని రథం ఎక్కించేసుకుంటాడు. ఎక్కించుకుంటే ఇది కోపం వస్తుంది. అరే, ఇంత కష్టపడి భగవంతుని ప్రత్యక్షం చేసుకొని వరాలు కోరుకుంటే వీడెవడో వచ్చి పట్టుకుపోతాడు అని చెప్పేసి తన భార్య భయంకరమైన ఎలుగుబంటిగా మారిపోవాలని కోరుకుంటాడు. ఒక కొబ్బరికాయ కొట్టి, రెండోది కొట్టి భయానకమైన ఎలుగుబంతి ఏమో రాజు చూసి కంగారు పడి ఇదేదో పెద్ద మాయల మరాఠీలాగా ఉంది అని దాన్ని తోసేసి ఊపిరి పీల్చుకుంటాడు. అది కింద పడి భర్త వైపు పరిగెట్టుకుంటూ వస్తే తిని భయపడతాడు. భయపడి 3వ కొబ్బరికాయ కొట్టి నా భార్య మామూలుగా కావాలని కోరుకుంటాడు. మామూలు అయిపోతుంది. 3 కొబ్బరికాయలు అయిపోయాయి. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, అసమర్థులకి వరాలు వచ్చినా అవి సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. సమర్థులకి, తెలివైన వాళ్ళకి ఇక్కడ తెలివితేటలు ఉంటే వాటిని అంతవరకు ఎందుకు, కనీస తెలివితేటలు. ఇప్పుడు తన భార్య మామూలుగా కావాలని కోరుకున్నాడు 3వ కొబ్బరికాయ కొట్టి. ఒక్కసారి ఆలోచిస్తే మొదటి కొబ్బరికాయ కొట్టింది దేనికి కొట్టాడు, అతిలోక సౌందర్యవతిగా మారాలని కోరుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ 3వ ప్రశ్న అదన్నా కోరుకోవచ్చు కదా, కనీసం ఎలుగుబంటిగా ఉన్నప్పుడు ఇందాక ఎలా ఉందో అలాగ అయిపోవాలని కోరుకుంటే అయిపోద్ది కదా. అదే అంటే వ్యర్థాలుగా చేసుకోవడం, 3 వ్యర్థాలుగా చేసుకోవడం, అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేకపోవడం. సో తెలివైన వాళ్ళు అవకాశాలను వినియోగించుకుంటారు, అసమర్థులు అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేరు. ఆల్రెడీ గురువు గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. హేమలత గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురువు గారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. ఏమిటమ్మా? మా బాబు సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా బాబుది? 21 ఏప్రిల్ 2010. ఇప్పుడు ఏమిటమ్మా, 10th క్లాసా? అవునండి. ఎలా ఉన్నాయి స్టడీస్? చదువులో కొంచెం డల్ గా ఉంటాడు. హెల్త్ కూడా ప్రాబ్లం ఉంది సార్. హెల్త్ ఏం ప్రాబ్లం ఉందమ్మా? ఈ వయసులో రాళ్ళు తింటే అరగాలి పిల్లలకి. ఎప్పుడు ఫీవర్ వస్తుంటది. ఒకసారి చూపించండి. ఓ రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఒక చిన్న రుద్రాక్ష కావచ్చు. ఇది ధరిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. నార్మల్ రుద్రాక్షే కానీ చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురువు గారు. మళ్ళీ హేమలత గారు ప్రకాశం జిల్లా నుంచి. నమస్తే అండి. నమస్తేనండి. మాట్లాడండి గురువు గారితో. అమ్మా ఓం నమ శివాయ. హలో, నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా. మా వారి గురించి తెలుసుకుందామని చేశానండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా వారి డేట్ ఆఫ్ బర్త్ ఐడియా లేదండి. ఏం చేస్తారమ్మా ఆయన? వ్యవసాయం చేస్తారండి. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? 10 ఎకరాలు చేస్తున్నాం సార్. అంతా సొంతమే కదమ్మా?
సొంతం లేదు సార్, సొంతం 4 ఎకరాలే ఉంది. మీకు ఎందుకు కావాలి? పిల్లలమ్మా? పిల్లలు 2 అబ్బాయిలండి. ఓ చిన్న కాంబినేషన్ వారికి ఉపయోగపడేది. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, అంటే చాలా మంది చెప్తూ ఉంటారు నాలెడ్జ్ కంటే కూడా లౌక్యం గొప్పది అని. నాలెడ్జ్తో పాటు లౌక్యం ఉండాలా? నాలెడ్జ్ కంటే కూడా లౌక్యం రెండు ఉంటే గొప్పదా? మంచిదే కదా. అంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా లౌక్యం లేకపోతే కష్టం. గుమ్మడికాయ ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆవగింజ ఎంత లౌక్యమైనా ఉండాలంట. లేకపోతే ఈ గుమ్మడికాయ ఎంత నాలెడ్జ్ వేస్ట్ అయిపోద్ది. అవును. ఒక షాపులో ఒక బూట్లు అమ్మే కొట్టు, చెప్పుల దుకాణం పెద్దది. ఆ చెప్పుల దుకాణంలోకి ఓ మంచి సేల్స్ మ్యాన్ ఉన్నాడు, చాలా తెలివైనడు, మంచి లౌక్యం కలిగిన వాడు. ఓ పెద్ద ధనవంతుడు కోటీశ్వరుడు షూలు కొనుక్కోవడానికి వచ్చాడు. వచ్చి అక్కడ చూసిన తర్వాత తనకు నచ్చిన జత ఒకటి సేల్స్ మ్యాన్ ఆయనకి ఇచ్చాడు. చాలా బాగా నచ్చింది. కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లు పే చేయబోతే ఆయన దగ్గర డబ్బు లేదు, మర్చిపోయి వచ్చాడు, పర్స్ మర్చిపోయాడు. అందులో కార్డులు కూడా దాంట్లోనే ఉన్నాయి, పే చేయడానికి ఏమీ లేదు. ఇటు చూస్తే ధనవంతుడు, వానరు చూస్తే ఆయన తెలియకపోయినా ఎవరో ధనవంతుడిలాగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన అంటాడు, నాకు షూ ఇచ్చేసేయండి, రేపు వచ్చినప్పుడు ఇస్తానంటాడు. షూ కారులో పెట్టించండి, రేపు వచ్చినప్పుడు ఇస్తాను అంటే నో అని చెప్పలేడు. పెద్ద ఆయన ఏమని అనుకుంటాడు, కొద్ది డబ్బులు ఉన్నవాళ్ళు చిన్నదానికి ఇలా అనుకుంటారని చెప్పేసి తను ఆలోచిస్తుంటే సేల్స్ మ్యాన్ గబగబా వచ్చి ఏం పర్లేదు మీరు తీసుకెళ్ళండి సార్, రేపు ఇచ్చేసేయండి అని చెప్పేసి ఇచ్చేస్తాడు. వానర్ చెప్పకుండానే, వానర్తో చెప్పకుండా ఇచ్చేస్తాడు. వానర్ అలా చూస్తుంటాడు, ఇది వీడేంటి నేను ఆలోచిస్తుంటే వీడు ఆలోచించుకుంటూ ఇచ్చేస్తున్నాడు, వానర్ నేను ఆలోచిస్తున్నాను ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అంటే తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అలా ఎలా ఇచ్చావయ్యా, ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి, కాస్ట్లీ ఇష్యూ అంత ఖరీదైంది, అలాగా వెనక ముందు చూడకుండా ఎలా ఇచ్చేసామంటే ఏం పర్లేదు సార్, రేపు ఆయన వచ్చి డబ్బులు ఇస్తాడు, మీరు టెన్షన్ పడకండి, 100% ఆయన రేపు వచ్చి డబ్బులు ఇస్తాడు. ఏంటో వీడిదేమో అర్థం కాదు. నెక్స్ట్ డే అతను వస్తాడు, అటు ధనవంతుడు వచ్చి షూ బాక్స్తో పాటు వచ్చి ఏమండి మీరు నిన్న ఏమి ఇచ్చారు, నా సైజు 8 అయితే ఒకటి 7వ నెంబరు ఒకటి 8వ నెంబర్ ఇచ్చారు, 2 8వ నెంబరే ఇవ్వండి అని షూ ఇచ్చేసి బిల్ తీసుకోండి అని డబ్బులు. రెండో రోజు వచ్చినప్పుడు డబ్బులతో వస్తానన్నాడు కదా, డబ్బులతో వచ్చాడు. ఇప్పుడు తను 2 వేరు నెంబర్లు పెట్టించాడు. బై మిస్టేక్ వెళ్ళిపోయింది అనుకుంటాడు, అవి మార్చుకోవడానికన్నా తను రావాలి, అలా వేసుకోవడానికి పనికిరాదు, రాక ఏం చేస్తాడు? సో కాబట్టి నాలెడ్జ్ ఎంతున్నా లౌక్యం ఆ 2 వేరు నెంబర్లు ఇచ్చి ఖచ్చితంగా వచ్చేటట్టు చేయడం, రప్పించేటట్టు. ఇది ఎక్కడైనా ఈ లౌక్యం అనేది ఏ పరిస్థితుల్లో అన్నా ఉపయోగపడుతుంది, ఇది అవసరం. ఆల్రైట్ గురువు గారు, బాగా చెప్పారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు, వరంగల్ నుంచి షణ్ముఖ ప్రియ గారు. నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి గురువు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురుగారు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్. మా అమ్మగారు పెద్ద ఫ్యాన్ గురుగారు, ప్రతిరోజు టీవీ చూడండి, అసలు మమ్మల్ని ఏ పని చేయనియరు గురుగారు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్. 30 3rd month 1993. 3rd month అమ్మా. అవును గురుగారు. మంగళవారము. అవును గురుగారు. ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. అమ్మా ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. అందులో ఇదంతా మంచి రోజులు. ఇక్కడ రుద్రాక్ష ధారణ పూర్వజన్మ సుకృతమే. రైట్. కాలర్ వెయిట్ చేస్తున్నారు గురువు గారు, నంద్యాల నుంచి చంద్రుడు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురువు గారు. సార్ గురుగారు నమస్తే. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నాం గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ గురుగారు 2000 సార్, మా కూతురు సార్. 2002? 2000 సార్. 2000 జనవరి 11 జనవరి. బుట్టి సునీత సార్. బుట్టి సునీత మేడం సార్. బుధవారం నాడు.
ఇది పంచమి శుక్లపక్షము, శుద్ధ పంచమి. ధనుర్రాశి, మూలా నక్షత్రము. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ నవముఖి కానీ. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి, ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. అంటే మనం చేస్తున్న ప్రయత్నానికి పెద్దల ఆశీర్వచనము, ఈశ్వర అనుగ్రహము తోడైతే ఖచ్చితంగా బాగుంటుంది. ఏమీ లేకుండా మనం ఏదైనా ప్రయత్నం చేసేదానికంటే ఓ సపోర్ట్ తీసుకొని చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఆ సపోర్టు దైవికమైనది అయితే ఇంకా బాగుంటుంది. ఎస్ గురుగారి, మధ్యన చాలా మంది రుద్రాక్షలు అంటే ఇష్టపడుతున్నారు, దానివల్ల ఏదో ప్రయోజనం ఉంది అనేది తెలుసుకుంటున్నారు. కానీ రుద్రాక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందని మీ మాటల్లో? అంటే ఒక దైవికమైన సంపద, ఇప్పుడే చెప్పుకున్నాం. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు కౌరవులు, పాండవులు, భారతంలో పాండవులు కేవలం 5గురు. వీళ్ళ వైపు ఉన్నవాళ్ళు కూడా పెద్ద వీరులు, సూర్యులు అనుకోవడానికి పెద్ద ఏం లేదు. అటున్నారు అతిరథ మహారథులు, అందరూ అటున్నారు. కౌరవుల వైపే ఉంటారు అందరూ. మామూలు వాళ్ళు కాదు. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యులు వారు ఒకళ్ళు కాదు, అందరూ అటే ఉంటారు. ఇటు ఎవరున్నారు? వీళ్ళు పాండవులు 5గురు తప్ప ఎవరూ లేరు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరంటే కృష్ణుడు ఉన్నాడు. అందుకనే ఎలాంటి విపత్తుని ఇక్కడ ఈ 18 అక్షణ్యాల్లో 7 ఇక్కడ ఉన్నాయి, 11 అక్కడ ఉన్నాయి. బలమైన వాళ్ళు అందరూ అటే ఉన్నారు. అయినా ఇక్కడ భగవంతుడు ఉన్నాడు. ఏమవుతుంది? ఎక్కడికక్కడ ఏది అవసరమైతే అక్కడ చక్క ఒక మ్యాజికల్గా, ఒక డ్రమ్టికల్గా చక్కగా తనకు అనుకూలంగా వీళ్ళు చేశారో చచ్చారో తర్వాత, ముందు అక్కడ అవకాశం మాత్రం పాండవులకు అనుకూలంగా చేయడం. అంతవరకు ఎందుకు? అన్ని కృష్ణుడు సరి చేసుకొస్తాడు. ఇంకెక్కడ ఏమి తను చేయడానికి ఎక్కడ పాండవులకి ఎక్కడ లోపం కనిపించదు. యుద్ధానికి వెళ్ళే ముందు ఫైనల్గా కూడా ఏం చేస్తాడంటే, నెక్స్ట్ ఇంకా యుద్ధమే అనుకునేటప్పుడు రాయబారానికి ఒకసారి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడికి ఎందుకు ప్రధానంగా, ఎందుకంటే మన ఈయన యమదగ్ని సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పేరు సడన్గా మర్చిపోయాను. విదురుడు భగవానుడు, క్షమించాలి. విదురుడు పేరు మర్చిపోవడం దురదృష్టం. ఇంతకంటే దురదృష్టం ఇంకేముండదు. సో విదురు భగవానుడు స్వయాన యమధర్మరాజు అవతారం. ఆయన్ని ఆపడం ఎవడికి సాధ్యం కాదు. ఆయన్ని ఆపడం ఎవడికి సాధ్యం కాదు. ఏమని ఆపుతారు? యుద్ధంలో కౌరవుల వైపు ఉంటాడు. తను ఉంటే ఏమీ ఉండదు. తన దగ్గర విష్ణుమూర్తి స్వయాన తన దగ్గర అస్త్రం ఉంటుంది. ఆ విల్లంబులు తనవే. అది ఒక్కసారి ప్రయోగిస్తే వీళ్ళెవరు ఉండరు. ఎలాగైనా తను ఆపాలి. అందుకనే దుర్యోధన ఇంటికి వెళ్ళాడు భోజనానికి, విదురుడి ఇంటికి వెళ్తాడు. సులభ అపరభక్తురాలు, విదురుడు భార్య అపరభక్తురాలు, ఈయనకి వేరే భక్తురాలు కృష్ణుడికి. అందుకని ఇంటికి వెళితే అట్టిపళ్ళు ఒలిసి పెడుతూ తొక్కలు ఆయనకి పెట్టి కింద అట్టిపళ్ళు పడేస్తుంటుంది. విదురుడు తల్లి, భారతంలో గొప్ప విశేషం ఏమిటంటే, ఈ పాత్రకి ఎక్కడ విదురుడు తల్లికి ఎక్కడ పేరు ఉండదు. భారతంలో ఆయన 2736 క్యారెక్టర్స్ ఉంటాయి మహాభారతంలో. వ్యాసభగవానుల వారు రాసిన క్యారెక్టర్స్ 2736 క్యారెక్టర్స్ ఉంటాయి. అన్నిటికీ పేరు ఉంటుంది. కానీ విదురుడు తల్లికి మాత్రం పేరుండదు. పేరు లేని క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది ఒక్కటే. ఆ ఇంటి దాసి అంటాడు, విదురుడు తల్లి అంటాడు. ఎక్కడ కూడా క్యారెక్టర్కి పేరుండదు. సో విదురుడు డైరెక్ట్గా యమధర్మరాజు అవతారం. ఆయన రంగంలో దిగితే ఎవరూ ఆగరు. అందుకనే డైరెక్ట్ అక్కడికి వెళ్లకుండా ఇక్కడ భోజనానికి వస్తాడు. దుర్యోధనుడు కోపం వస్తుంది. కోపం వచ్చి, నువ్వు నా ఇంటికి రాకుండా నేను నీ ఇంటికి తీసుకెళ్తావా అని తిట్టి, అంతే ఎక్కడికక్కడ బుద్ధులు ఎక్కడికి పోతాయి, లేహే బుద్ధులే అంటే తన పుట్టుక గురించి మాట్లాడతాడు. ఆ ఇంటి దాసితో కదా పుట్టింది వ్యాస భగవానులకి. తన పుట్టుక గురించి మాట్లాడేటప్పటికి విదురుడికి కోపం వస్తుంది. తన దగ్గర ఉన్న ఆ విలువైన విల్లుని కింద పడేసి నేను యుద్ధానికి రావట్లేదంటాడు. అది అనిపించడం కోసమే కృష్ణుడు విదురుడిని కూడా ఆపాలి అంటే ఇంతకంటే మార్గం లేదు. అంటే భగవంతుడు తోడై ఉంటే ఎంతటి విపత్తైన పరిస్థితుల్లో అయినా తనకు అనుకూలంగా మలుచుకోగలడని చెప్పడానికి. సో రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. అది మన దగ్గర ఉంటే ఎలాంటి విపత్తులనైనా అది సరిచేయగల సామర్థ్యం దానికి ఉంటుంది. ఈ రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే ఈజ్ ఎవ్రీథింగ్, అన్నీ ఆయనే. ఇది సుప్రీం లార్డ్. అది ఆయన రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడియాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. కాబట్టి రుద్రాక్ష ధారణ చేస్తే ఒక అద్భుతం మనం ఆవిష్కరించబడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
అలాంటి గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. రితిగా గారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ గురుగారు. అమ్మా శివాయ నమః. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. నవంబర్ 1, 2018 అండి. 1 నవంబర్ అదే 1989 అండి. 1989. ఇందాక కూడా అదే ఆ. సేమ్ డేట్ ఆఫ్ బర్త్, 1 నవంబర్. ఓ, అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసా? అవునండి. ఇది విధియ శుక్లపక్షము, శుద్ధ విధియ. ఇది అనురాధ నక్షత్ర, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. అవునండి. ఇది ఏమంటారు, ఇల్లు గురించి అనేసి అనుకుంటున్నాం గురుగారు. డబ్బులు చేతిలో పట్టుకొని తిరుగుతున్నాము, కానీ ఎక్కడ కూడా ఇది అవ్వట్లేదండి. అమ్మా ఈ జాతకానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే అది వేసి చూడండి. ఇది వచ్చాక ఆరోగ్యానికి బాగుంటుంది, మీరు చేసిన ప్రయత్నాల్లో ఫలితాలు బాగుంటాయి. మీరు వేసుకోవడానికి ఒక రుద్రాక్ష 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. సంకల్పించుకోండి, సంకల్పం సిద్ధిస్తుంది. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఆదిలక్ష్మి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్తేనండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. మా అబ్బాయి గురించి కనుక్కున్నాను ఫోన్. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చెప్తాను సార్. 13/7/1997. 97 అమ్మా. అవునండి. అమ్మ ఆదివారం పుట్టినట్టు తెలుసా? తెలుసండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులండి. అది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రము, 4వ పాదం. రైట్. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి. ఈ ఒక్క రుద్రాక్ష రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ అనమాట. ఆ ఒక్క రుద్రాక్ష రెండిట్లో ఏదైనా మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. రుద్రాక్షే మన గుండెల మీద ఉంటే ఇప్పుడే చెప్పుకున్నాం ఏమవుతుందో. ఇది వేసి చూడండి, ఆ ఫలితం మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. అంటే మిమ్మల్ని కలవడానికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు, మీరేమో అపాయింట్మెంట్స్ ఇవ్వను అని చెప్తూ ఉంటారు. అసలు మిమ్మల్ని ఎలా కలవాలి, ఎక్కడ కలవాలి? అపాయింట్మెంట్స్ ఇవ్వడం ఉండడం కాదు, అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. నా వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ ఉండవు. నాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కన్సల్టేషన్ అనేది ఏమి ఉండదు. అలా అని చెప్పేసి 2-3 చూడమంటే చూడను. ఒక్కటి ఏది అవసరమైతే అది చూస్తాను. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా చూస్తాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి నాకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఉన్న బ్రాంచ్లకి ఏదో ఒక బ్రాంచ్కి గురువారం వెళ్ళడం ఓ సాంప్రదాయంగా పెట్టుకున్నాం. ఇప్పుడు కమింగ్ థర్స్డే నేను వచ్చే గురువారం నాడు విశాఖపట్నం బ్రాంచ్లో ఉందామని అనుకుంటున్నాం. విశాఖపట్నం ఓ 2-2:30 గంటలు మించి ఉండడానికి నాకు అవకాశం లేదు. మధ్యాహ్నం 1:30 వరకు మాత్రం విశాఖపట్నంలో ఉంటాను. మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేస్తే నాకు కష్టం అవుతుంది. విశాఖపట్నం హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంతటి పెద్ద నగరం మళ్ళీ అదే. దానికి కనెక్టివిటీ కూడా చాలా ఎక్కువ. అటు నుంచి ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఇటు ఆంధ్రా నుంచి నగరం కూడా పెద్దది. మీరు 2-3 పేర్లు ఇస్తే నాకు కష్టం అవుద్ది. నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం. మీరు సమయం ఇస్తే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక 8 సెకండ్లలో జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకు ఉంటే ఒక్కొక్క పేరే ఇవ్వండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్లు తీసుకోను. ఇవన్నీ ఏం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తానంతే. దానికి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. అలాగే దూర అన్ని రోజులు నేను ఇక్కడ ఉంటాను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. ఒక్క గురువారం నాడు మాత్రం నేను ఉండను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నాతో మాట్లాడాలనుకుంటే నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్లో ఇది బెంగళూరులో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే ఓ స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా,
రేపు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలవాలని అనుకున్న ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అర్థం చేసుకొని సహకరించండి. అలాంటి గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. భవానీ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ 12 జూన్ 1989. 1989. అన్ని సిమిలర్ డేట్ ఆఫ్ బర్త్ వస్తున్నాయి. హరీష్ కుమార్ అండి. ఏమ్మా? హరీష్ కుమార్ నేమ్. సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? సోమవారం పుట్టారండి. అమ్మా ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఇది అష్టమి రోజు, శుద్ధ అష్టమి. ఇది కన్యా రాశి. అమ్మ హరీష్ గారికి ఒక్క రుద్రాక్ష, చాలా మంచి రుద్రాక్ష చెప్తాను. అంటే ఈ జాతకానికి ఒక 13 ముఖాలు. ఇది త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ఏకముఖి కూడా ఆయన వేసుకోవచ్చు. అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇది చంద్రాక్షి, చంద్రముఖి. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది శరీరానికి తాకే విధంగా ధరించమని చెప్పండి. ఇది వచ్చిన తర్వాత మార్పు మీరు స్పష్టంగా చూస్తారు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, ఈ మధ్యకాలంలో మనం చాలా మంది పేరెంట్స్ని చూస్తున్నాం. పిల్లల్ని కన్స్ట్రక్టివ్ మైండ్తో కాకుండా డిస్ట్రక్టివ్ మైండ్తో వాళ్ళు పెంచుతున్నారేమో అనిపిస్తుంది. నిజమే, పెంచడం కాదు, పాజిటివ్గా పిల్లల్ని ఉంచమంటే ఎంతసేపు అరే మామిని కొట్టు, మామి వచ్చాడు తిట్టు, కొట్టు ఇదిగో ఇవి నేర్పుతారు. అది పగలగొట్టు, ఇది ఇసిరే మీదకి ఇది ఏమాత్రం మంచిది కాదు. ఆ డిస్ట్రక్టివ్ మైండ్ అసలు ఉండడానికి వీలదు. కన్స్ట్రక్షన్ ఎంతసేపు ఎవరికి ఉండాలంటే పాడు చేసే ఇది హక్కు ఎప్పుడు ఉంటుంది? నువ్వు దాన్ని తిరిగి బాగు చేసే సామర్థ్యం నీకు ఉన్నప్పుడు మాత్రమే పాడు చేసే హక్కు నీకుంటుంది. ఇప్పుడు జమదగ్ని మహారాజు రేణుకాదేవిని యజ్ఞం చేయడానికి నీళ్లు తెమ్మంటాడు. అక్కడికి వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి నీళ్ళు పచ్చికుండతో తేవాలి. తీసుకొస్తుంటే అక్కడ ఒక గంధర్వుడు స్నానం చేస్తూ ఉంటే చూసి కొంచెం మనసు చలిస్తుంది దేవుడికి, రేణుకాకి. సరే నీళ్లు తీసుకొని వచ్చినప్పుడు ఈ మనసు చలించినప్పుడు ఈ మట్టి కుండ కొంచెం ఒత్తుకుంటుంది లోపలికి. నీళ్లు తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే యజ్ఞం దగ్గరికి ఆయన చూసి మట్టి కుండ కొంచెం సొట్టపడింది. కారణం ఏమిటని దివ్యదృష్టితో చూస్తే గంధర్వుడు స్నానం చేస్తుంటే కొంచెం మనసు చలించింది. భార్య మీద కోపం వచ్చి ఎమ్మటే అక్కడున్న 4 కొడుకుల్ని పిలిచి మీ తల్లిని నరికేయమని చెప్తాడు. రేణుకదే నరికేయమంటే అమ్మ నాన్న తప్పు, తల్లి ఎలా చేస్తాము మేము చేయమంటారు కొడుకులు. అప్పుడు పరశురాముడు వస్తాడు, జమదగ్ని భార్గవుడు. పరశురాముడు వస్తే నరికేయమంటాడు తల్లిని, జమదగ్ని కొడుకుని. నరికేయమంటే వెనక ముందు ఆలోచించుకుంటా గొడ్డలు తీసుకొని ఒకే ఒక్క అన్నదమ్ములు 4 తల్లిని ఒక్క ఏటును మొత్తం అందరిని వేసేస్తాడు. రక్తం ఆశ్చర్యపోతాడు తండ్రి. జమదగ్ని చూసి ఇదేంటి మాట వరుస కంటే మొత్తం వేసాడు అని చెప్పేసి అన్న తర్వాత తేరుకొని నీకేం కావాలని అడుగుతాడు. తండ్రి వీళ్ళందరినీ బతికించండి అంటాడు. నా అన్నదమ్ముల్ని తల్లిని బతికించండి. సో ఇలా పరశురాముడు నరకడానికి కారణం ఏమిటి అంటే తండ్రికి బతికించే సామర్థ్యం ఉంది. డిస్ట్రక్షన్ ఎప్పుడు పాడు చేయడం, ఎప్పుడు నీకు తిరిగి వాటిని పునర్నిర్మించే శక్తి ఉన్నప్పుడు మాత్రమే వాటిని నాశనం చేయాలి. అందుకనే పరశురాముడికి తెలుసు తండ్రికి ఉన్న సామర్థ్యం. ఈ మచ్చ తల్లి మీద పడింది, ఇది పోవాలంటే తండ్రి కోపం పోవాలి. తండ్రి కోపం పోతే ఈ మచ్చ పెద్ద గీత ముందు చిన్న గీత, ఇది చిన్నగా కనిపిస్తుంది, అయ్యయ్యో ఇంత శిక్ష వేశానే అని. సో అందుకోసం ఈ డిస్ట్రక్షన్ మైండ్ ఎప్పుడు కూడా మంచిది కాదు. కన్స్ట్రక్షన్ పిల్లలకి నేర్పితే మంచిది. ఎప్పుడే ఇది ఉంటేనే ఇది ఉండాలి, లేకపోతే ఉండడానికి వీల్లేదు. ఆల్రెడీ గురుగారు ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు. అలాగే కాలర్స్కి కూడా మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమ శివాయ. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 40.